హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ పోనీ యూట్యూబ్ ఎక్స్ప్రెస్. ఇవాల్టి వీడియో క్యాలీఫ్లవర్ పకోడీ చాలా బాగుంటుంది. ఇప్పుడు క్యాలీఫ్లవర్ సీజన్ కూడా వచ్చింది కదా, మంచిగా ఫ్రెష్వి దొరుకుతున్నాయి. ఒకసారి తెచ్చుకొని ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ముందుగా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రాసెస్లోకి వెళ్దాం. ఇక నేను క్యాలీఫ్లవర్ని తీసుకొని ఇలా మీడియం సైజ్ ముక్కలాగా తీసుకోండి. ఇప్పుడు వీటిని మరుగుతూ ఉన్న నీటిలోకి క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకొని ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/4 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. చిన్న చిన్న పురుగులు ఏమైనా ఉన్నా వెళ్ళిపోతాయి కాబట్టి 2 నిమిషాలు వీటిని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఇలా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటన్నిటిని స్ట్రెయిన్ అవుట్ చేసుకోండి. ఎక్స్ట్రా వాటర్ అంతా కిందికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు అది పక్కకు పెట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి 4 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ని తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంతగా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ కారము, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/4 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/4 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని అంతా కలిసేలా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ని వేసుకుంటూ ఉండలేమి లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా ఉండలేమి లేకుండా స్పూన్తోని బాగా కలుపుకోండి. ఈ కన్సిస్టెన్సీలో కలుపుకొని ఇందులోకి క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకొని ముక్కలకు బాగా పట్టేలాగా బాగా కలుపుకోండి. ఈ కార్న్ఫ్లోర్ అనేది ముక్కలకు బాగా పడితేనే మంచిగా క్రిస్పీగా వస్తాయి. ఈ విధంగా బాగా కలుపుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకొని దీంట్లోకి మనం కలిపెట్టుకున్న క్యాలీఫ్లవర్ని ఇందులోకి వేసుకోండి. ఇలా ఆయిల్లోకి సరిపోయినన్ని వేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక సైడ్ ఫ్రై అయిపోయిన తర్వాత మరో సైడ్ ఇలా తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, మంచి కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. వీటన్నిటిని ఎక్స్ట్రా ఆయిల్ని కిందికి అనుకుంటూ ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి నంచుకోవడానికి కొంచెం కారంగా ఉంటే బాగుంటుంది కదా, అందుకని 4 పచ్చిమిర్చిని అదే ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకొని పకోడీలోకి యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకును కూడా మంచిగా ఫ్రై చేసుకొని పకోడీలోకి వేసుకోండి. కరివేపాకు ఫ్లేవర్ పకోడీలోకి చాలా బాగుంటుంది. అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ క్యాలీఫ్లవర్ పకోడీ రెడీ. చాలా బాగుంటుంది. మరి ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.